హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ మన ఇయర్ రింగ్స్ కోసం, కొంచెం జ్యువెలరీ కోసం చాలా మంచిగా ఉండే ఆర్గనైజర్ బాక్స్ అనమాట. చాలా బాగుందండి. మంచి యూజ్ఫుల్, మల్టిపుల్ యూజెస్గా ఉపయోగపడుతుంది. ఇది అన్బాక్సింగ్, ప్యాకింగ్ ఓపెన్ చేసి చూద్దాం. క్వాలిటీ అనేది ఎలా ఉందో చూడాలి. వెల్కమ్ టు అమ్మమ్మ గారి కుటుంబం. ఇది ఏమి ప్రమోషన్ వీడియో కాదండి, జస్ట్ నేను ఆర్డర్ చేసింది మీకు చూపిస్తున్నాను అంతే. అంటే ఎలా ఉంది మీకు ఒక ఐడియా ఉంటుందని నేను ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను. ఇది మెయిన్ ఏంటంటే నేను ఇయర్ రింగ్స్ కోసమే తీసుకున్నానండి. ఇది మీషోలో ఉంది, అమెజాన్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది. కానీ బాగుందండి, చాలా బాగుంది. డెలికేట్గా లేదు, బాక్స్ అనేది బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇలాగా 2 బాక్సులు అనేవి ఆర్డర్ చేశాను. వాటిల్లో ఏంటంటే చిన్న డివైడర్ లాగా, డివైడ్ చేసుకోవడానికి చిన్న కంపార్ట్మెంట్స్ లాగా మనకి రావడానికి చిన్న డివైడర్ లాంటివి ఇచ్చారనమాట. వాటిని పెట్టుకొని మనం ఇందులో 36 బ్లాక్స్ అనేవి అవుతాయండి. ఇవన్నీ పెడితే 36 బ్లాక్స్ అవుతాయి. లేదు మనకి ఇయర్ రింగ్స్ కాకుండా ఇంకేమన్నా పెట్టుకోవాలి అంటే బ్లాక్ అనేది కొంచెం పెద్దగా ఉంచుకోవచ్చు, ఈ డివైడర్ మధ్యలో పెట్టుకోకుండా. అలాగా మనకి నచ్చినట్టుగా వాడుకోవచ్చండి ఈ బాక్సెస్ని. నాకు చూడగానే చాలా బాగున్నాయి అనిపించిందండి. ఇలా స్టిక్కర్స్ కూడా ఇచ్చాడు, ఏమన్నా మనం రాసుకోవాలి అంటే అవి అంటించుకొని రాసుకోవచ్చు. చూసారండి బాక్స్లో ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో. మెయిన్ దీని గురించనే తీసుకున్నానండి నేను. ఏదైనా గబుక్కుమని ఇయర్ రింగ్ తీయాలంటే చాలా కష్టమైపోయి అసలు ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరకదు. కాబట్టి ఇలాంటి ఇయర్ రింగ్స్ కోసమే స్పెషల్గా ఈ బాక్స్ అనేది నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి సెపరేట్గా ఏ ఇయర్ రింగ్ ఆ ఇయర్ రింగ్ పేరు మనం ఒక్కొక్క బాక్స్లో పెట్టేసుకోవచ్చు. పెద్ద ఇయర్ రింగ్స్, జుమ్కాలు అలాంటివి ఉంటే కొంచెం ఈ బ్లాక్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు. అలాగే చిన్న ఇయర్ రింగ్స్కి మనం చిన్న బ్లాకుల్లో పెట్టుకోవచ్చు. చూసారండి, చాలా కష్టం కదండి ఇలాగా ఇయర్ రింగ్స్ ఒకే దగ్గర ఉండిపోయి ఎత్తుక్కోవడం అంటేను. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా ఉందో. అన్నీ జుమ్కాలు అన్నీ పెట్టుకోవడానికి 2 బాక్సుల్లో ఉన్న ఇయర్ రింగ్స్ నాకు ఒక బాక్స్లో సరిపోయండి. అది కూడా చాలా నీట్గా మనకి ఏది కావాలంటే అది కనిపించేలాగా ఉంది. నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి ఇది. ఇయర్ రింగ్స్ కోసం నేను తీసుకున్నాను కాబట్టి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఇంకా చాలా రకాలు పెట్టుకోవచ్చండి. స్టేషనరీ పెట్టుకోవచ్చు, చిన్న జ్యువెలరీస్ పెట్టుకోవచ్చు. ఇగోండి నేను ఆర్డర్ చేసిన పిక్ అనేది పక్కన పెట్టాను కదా, నాకు 200కి వచ్చింది. 200కి వర్త్ అని అనిపించింది. ఎందుకంటే బాక్స్ బాగుంది, డెలికేట్గా లేదు. ఎటువైపు తిప్పినా మనకి ఇయర్ రింగ్స్ అనేవి కలవండి. ఎటు తిప్పినా సరే వాడే ప్లేసుల్లో అవే ఉంటాయి. కాబట్టి నాకు బాగా నచ్చింది. కోడ్ అనేది కూడా మీకు పెట్టాను, కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఇలాగే ఇంకో బాక్స్ తీసుకున్నాం కదండి, అందులో ఏంటంటే కొంచెం చిన్న జ్యువెలరీ ఐటమ్స్ పెడదాము. పెండెంట్స్, చిన్నవి క్లిప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి మనకి, నెయిల్ పాలిష్లు ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చండి. చక్కగా మనకి అన్నీ ఏది కావాలంటే అది మనం ఆ డివైడర్ని యూజ్ చేసుకుంటూ పెద్ద బాక్స్ కానీ చిన్న బాక్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇంకోండి బ్లాక్ బీడ్స్, ఇవి ఒక 4-5 రకాలు ఉంటే ఒకటి కలిసిపోయి అసలు ఏమీ తెలీదు. కాబట్టి మనం సెపరేట్గా పెట్టుకుంటే మనకి ఏది కావాలంటే గబుక్కుమని తీసుకొని వేసుకోవడానికి బాగుంటుంది. ఇలా అన్ని బాక్సులు పెట్టుకునేది ఒక 2 బాక్సుల్లో సెట్ అయ్యాయంటే చాలా బాగుందండి. నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడికన్నా మనం బయటికి టూర్స్ అవి వెళ్ళినప్పుడు ఒక బాక్స్ పెట్టుకొని అందులో అన్నీ పెట్టుకొని వెళ్తే చక్కగా ఈజీగా ఉంటుంది, మనకి తీసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలాగ బ్లాక్ అవి పెద్దగా చేసుకొని లిప్స్టిక్స్ పెట్టుకోవచ్చు, నెయిల్ పాలిష్లు పెట్టుకోవచ్చు, క్లిప్పులు పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చండి. మనకి పెద్దగా జ్యువెలరీ ఒక మీడియం సైజులో ఉన్నాయంటే ఫుల్ బ్లాక్ అనేది మనం వాడుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. బాక్సెస్ అనేవి కూడా చాలా నీట్గా ఉన్నాయి, మనం పెట్టుకుంటే అందంగా ఉన్నాయండి. చాలా అందంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలాంటి బాక్సెస్లో. ఒకసారి నచ్చితే మీరు ఆర్డర్ చేసి తీసుకోండి. చూడండి ఇన్ని బాక్సులు
ఇవన్నీ ఇప్పుడు పక్కన పడేసేసి జస్ట్ 2 బాక్సెస్లో సెట్ అయిపోయాను నేను. చాలా సూపర్గా ఉందండి, చాలా బాగా నచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కదండి అందరి దగ్గరని, వాడిన వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి. అవి ఒక దగ్గర పెడితే ఇంకా గబుక్మని బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏమీ దొరకవు. కాబట్టి ఇలాంటి బాక్సెస్ అనేవి యూజ్ చేస్తే మనకి ఈజీగా పని అయిపోతుంది, మనకి చూడడానికి కూడా నీట్గా అనిపిస్తుందండి. మనకి బాక్స్ అటు ఇటు కదిలినా మనం ఏ ప్లేస్లో ఏది పెట్టామో అదే ఉంటుంది, కానీ కలకుండా ఉంటాయి. ఏమో నాకు నచ్చిందండి, మీకు నచ్చుతుందేమో అనుకొని ఈ వీడియో అనేది చేసి చూపించాను. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. మీషోలో మనకి అవైలబుల్గా ఉంది, అలాగే అమెజాన్లో కూడా ఉంది. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో కలుస్తానండి. బాయ్ అండి.